దేవుడు ఏమంటారంటే, ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు ఉదాహరణకు అర్థం కావడానికి ఒక మాట చెప్తా. మీకు సినిమా పాటలు పాడాలంటే పిచ్చి, సినిమా పాటలు వినాలి అంటే పిచ్చి, సినిమాలు చూడాలి అంటే పిచ్చి. ఉదాహరణకు చెప్తున్నా. సినిమాకు సంబంధించినవి ఏం చేయాలన్నా మీకు ఇష్టం. ఆ హీరోలు వాళ్ళు ఉన్నట్లుగానే మీరు ఉండాలి అని మీకు ఇష్టం. వాళ్ళు లోకంలో బ్రతుకుతున్నట్లుగానే మీరు బ్రతకాలని మీకు ఇష్టం. మానవులు కాబట్టి జనరల్గా ఇష్టపడుతుంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు యేసయ్య మిమ్మల్ని కొనకపోతే నీకు నచ్చినట్టు బ్రతుకు, ఏమి ఇబ్బంది లేదు. నీకు నచ్చినట్టు బ్రతుకు, ఏ ఇబ్బంది లేదు. కానీ యేసయ్య కొన్న తరువాత నీకు నచ్చినట్టుగా ఇక్కడ నువ్వు బ్రతకూడదు. నాకు సినిమా పాటలు పాడాలంటే ఇష్టమండి అంటే మానేయాల. నాకు సినిమాలు చూడడం ఇష్టమండి అంటే మానేయాల. నాకు ఎకిలిగా మాట్లాడడం ఇష్టమండి అంటే మానేయాల. నాకు దొంగతనాలు చేయడం ఇష్టమండి అంటే మానేయాల. నాకు పద్ధతిగా బ్రతకడం ఇష్టం ఉండదండి, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలనుందంటే అది మానేయాల. నేను దేవుడు చెప్పింది విననండి, నాకు నచ్చింది నేను చేస్తానండి అంటే అది మానేయాల. నాకు దేవుడు చెప్పే విషయాలు కఠినంగా ఉంటాయండి, నాకు నచ్చినవే నేను రాసుకుంటానండి అంటే మానేయాల. మనల్ని కొన్న ఆయన్ని వదిలేసి మనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతాము అంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 100% దేవుడు కొన్నప్పుడు దేవుడు కోరుకున్నట్టు బ్రతకపోతే ఈ భూమి మీద మన కాలాన్ని త్వరగా ముగించాల్సి వస్తుంది. దేవుడు కొన్నప్పుడు దేవుడు కోరుకున్నట్టు బ్రతకపోతే మన కాలం త్వరగా ముగించాల్సి వస్తుంది. సభాముఖంగా చెబుతున్నాను, దేవుడు కోరుకున్నట్టుగా మనం బ్రతకపోతే మనం మన కాలాన్ని త్వరగా ముగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే మనం మన సొత్తు కాదు. మనల్ని ఎవరు కొన్నారు చెప్పాలి? ఎవరు కొన్నారు? మనల్ని ఎవరు కొన్నారండి? మనల్ని ఎవరు కొన్నారండి? ఆయన కొన్నాడు. ఆయన కొన్నప్పుడు ఆయన కొరకే బ్రతకాలి కదా. నాకు చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని విషయాలు నేను చూచినప్పుడు, కొన్ని పరిస్థితులు నా దాకా వచ్చినప్పుడు, కొన్ని విషయాలు నేను తెలుసుకున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏమిటంటే, ఆయనేమో మనల్ని విలువ పెట్టి కొన్నాడు, మనమేమో మనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాం. దీనివల్ల ఏంటయ్యా అంతం? దీని ముగింపేంటి? దీని ముగింపేంటి అంటే ఒకటే అంటున్నాడు, అధికంగా దుర్మార్గమైన పనులు చేయడం వల్ల నీ కాలానికంటే ముందు ఏం దుర్మార్గం పనులు అయ్యా అంటే, నిన్ను కొన్న ఆయన్ని కాదని నువ్వు ఈ భూమి మీద ఏం చేసినా, నిన్ను కొన్న ఆయన్ను కాదని ఈ భూమి మీద నువ్వేం చేసినా నీ ఆయుష్ను నువ్వు రోజు నీవు కూర్చున్న కొమ్మను నరికేసుకున్నట్టు. నీవు కూర్చున్న కొమ్మను ఏం చేసినట్టండి? ఇప్పుడు ఎత్తైన చెట్టు ఎక్కాడు, కొమ్మలు కొట్టాలి. కొమ్మలు కొట్టాల్సిన వాడు తన కొమ్మనే తాను కొట్టేసుకోవడం వల్ల తనకి ఉపయోగం ఉంటుందా? చాలా బాధ అనిపించింది. ప్రభువా, మరి ప్రజల పరిస్థితి ఎట్లా? ప్రజల పరిస్థితి ఎట్లయ్యా అంటే, ఈ విషయాలు బైబిల్లో కూడా కొంతమంది విన్నారు. వాళ్ళు యేసు ప్రభుతోనే డైరెక్ట్గా ఏమన్నారో తెలుసా? ఇంత కఠినమైన బోధన, ఇంత కఠినంగా వాక్యం చెప్తావా? ఇంత కఠినమైన విషయాల మేము నీతో రాలేమయ్యో కష్టం అని యేసు ప్రభుని వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరిని? ఆయన చెప్పారు వాళ్ళకేమని? మీరు మీ సొత్తు కాదు, మిమ్మల్ని దేవుడు కొన్నారమ్మా, మిమ్మల్ని దేవుడు
కొన్నారయ్యా, మీరు మీకు నచ్చినట్టుగా బ్రతకొద్దండి, ఆయన కోరుకున్నట్టుగా బ్రతకండి అని వాళ్ళకి చెబితే వాళ్ళు అంటారు, ఇంత కఠినంగా నువ్వు బోధ చెప్తే మేము పొరపాటున నీతో పాటు రాము, నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను. యేసు ప్రభునే వదిలేసి వెళ్ళిపోయారు. నేను ఇక్కడ ఒక మాట అంటాను, యేసయ్యనే వదిలేసి వెళ్ళిపోయారు, అలాంటిది మనం ఎంత ప్రజలకి, మనం ఏ పార్టీ వాళ్ళం? కానీ దీంట్లో ఒక నిజం తెలుసుకోవాలి, నష్టం ఎవరికి చెప్పాలి? నష్టం ఎవరికి? నష్టం ఎవరికండి? నష్టం ఎవరికి? దేవునికా వాళ్ళకా? వెళ్ళిపోయిన వాళ్ళకే కదా. దేవునితో ఉన్న వాళ్ళకి ఎప్పుడు నష్టం ఉండదు, ఆయన్ని కాదనుకున్న వాళ్ళకే నష్టం.